హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఫోన్పే యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పి వీడియోలో నేర్చుకుందాము. సో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు, కానీ అది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి అది మీ క్రెడిట్ స్కోర్ని బట్టి, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఉంటుందన్నమాట. సో అప్లై చేసే ప్రాసెస్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన స్క్రోలింగ్లో బోర్డు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్లో మీకు పర్సనల్ లోన్ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది. గెట్ అప్ టు 5 lakhs in minutes అనమాట అని చెప్పి వస్తుంది. సో ఇది నాకు క్రెడిట్ స్కోర్ బాగుండడం వల్ల ఆ యొక్క లోన్ అనేది ఆఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ గెట్ ఏ పర్సనల్ లోన్ ఆఫ్ అప్ టు 5 lakhs అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ పర్సనల్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఇది క్రెడిట్ స్కోర్ని బట్టి, వాళ్ళ యొక్క పే చేసే కెపాసిటీని బట్టి మనకి ఇక్కడ ఈ యొక్క అమౌంట్ అనేది 5 lakhs, 1,50,000 ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో క్రెడిట్ స్కోర్ని మనం చెక్ చేసుకుందాం అనుకుంటే లోన్ అనే ఆప్షన్ పైన పక్కన ఇక్కడ మీకు క్రెడిట్ స్కోర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ క్రెడిట్ స్కోర్ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీకు లోన్ అనేది ఆఫర్ అవుతుందన్నమాట. ఏ కంపెనీ అయినా సరే మనకి క్రెడిట్ అంటే అప్పు ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఇవి చూస్తుంది. ఈ క్రెడిట్ స్కోర్ అనేది చూసి దాన్ని బట్టి ఇష్యూ చేస్తుంది అనమాట లోన్ అయితే. సో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేయాలి, ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసినా పర్లేదు, లేదా ఇక్కడ పర్సనల్ లోన్ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ ఉందో దానిపైన క్లిక్ చేసినా పర్లేదు. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. మీ లోన్ ఎలిజిబిలిటీ, మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉంటే అంత లోన్ ఇక్కడ చూపిస్తుంది. నాకు 3,50,000 వరకు తీసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఈ యొక్క స్లైడింగ్ బార్ ఏదైతే ఉందో దీన్ని స్లైడ్ చేసినట్లయితే మినిమం 50,000 అనమాట, మ్యాక్సిమం 3,50,000 అమౌంట్ వరకు మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈఎంఐ సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈఎంఐ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అని. నేను 50,000 సెలెక్ట్ చేస్తున్నాను జస్ట్ మీకు చూపించడానికి. సో ఇక్కడ ఈఎంఐ ప్లాన్ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే 18 months 1.75% ఇంట్రెస్ట్ పెర్ మంత్, 3,263 రూపీస్ పెర్ మంత్ కట్టాలి 50,000 రూపీస్కి. సో వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మొత్తం మీకు దేనికి ఎంతెంత కట్ అవుతుందని చెప్పేసి మొత్తం ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ లోన్ అమౌంట్ 50,000, మంత్లీ ఈఎంఐ అని చెప్పి కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత అది చూపించింది. డ్యూరేషన్ 18 నెలలు. డ్యూ డేట్ మీరు ఎవ్రీ మంత్ 5వ తారీఖు లోపు కట్టాలి. సో ఫస్ట్ ఈఎంఐ 5వ తారీఖుకి కట్ అవుతుంది, December 2024కి. సో ఇక్కడ నోట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద ఈఎంఐ అమౌంట్ అండ్ ద ఫస్ట్ ఈఎంఐ డేట్ మే చేంజ్ బేస్డ్ ఆన్ ద లోన్ డిస్బర్స్మెంట్ డేట్ అనమాట. మీకు లోన్ ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5వ తారీఖు కాకుండా 7వ తారీఖు మీకు లోన్ శాంక్షన్ అయింది అనుకోండి, దాన్ని బట్టి మీకు డేట్ అనేది చేంజ్ అవుద్ది. 5th December అనేది కన్ఫర్మ్ కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ టోటల్ యూ రిసీవ్, మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. మీరు అప్లై చేసిన లోన్ అమౌంట్ ఎంత 50,000. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ఒక 1,400 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు దొబ్బేసిన తర్వాత టోటల్గా మీకు అకౌంట్లో పడేది 48,600 రూపాయలు మీకు అకౌంట్లో పడుతుంది. సో ఇక్కడ టోటల్ యూపే మీరు ఎంత పే చేస్తారని చెప్పేసి లాస్ట్లో అది కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. టోటల్ లోన్ అమౌంట్ 50,000. చూసారా, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేసి 1,400 మనకి వేస్ట్గా పోయింది. 48,600 రూపాయలు మనకి అమౌంట్ అయితే పడుతుంది. ఓకే, సో ఇక్కడ మాత్రం 50,000కే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వేస్తున్నాడు. చూసారా ఎలా వేస్తున్నారు. సో మనం ఈ లోన్స్ అనేది తీసుకోకపోవడం చాలా కరెక్ట్ అనమాట. సో ఎవరికైనా అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో తీసుకోకపోవడం మీ ఇష్టం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ 1.75% పెర్ మంత్ కాబట్టి 8,719 రూపాయలు ప్రతి నెల ఎంత పడుతుందో, ఎన్ని నెలలకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ని నెలలకి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ 18 నెలలకి మీరు గమనించుకోండి 8,719 రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఇంట్రెస్ట్గా. సో టోటల్ రీపేబుల్ అమౌంట్ మొత్తం అమౌంట్ అనేది మీరు ఎంత కట్టాలి, 58,719 రూపాయలు మీరు పే చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్కి వెళ్ళిపోతాను. ఇక్కడ మీకు లోన్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ టిక్ పెట్టండి. టిక్ పెట్టేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ వెరిఫికేషన్, ఆటోపే సెటప్, లోన్ అగ్రిమెంట్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్లో బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క ప్యాన్లో ఏ నేమ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, శాలరీడా లేకపోతే మంత్లీ ఇన్కమ్ ఎంత,
వాట్ ఈజ్ యువర్ మంత్లీ ఇన్కమ్, పర్పస్ ఆఫ్ లోను, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయాలి. సో కేవైసీ వెరిఫికేషన్ చేయాలి. కేవైసీ వెరిఫికేషన్ మీద ఇదంతా చేసిన తర్వాత పక్కకి వెళ్తుంది. సో ఇదంతా పెద్ద ప్రాసెస్, మీకు జస్ట్ చూపిస్తున్నాను ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి. సెకండ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రాసెస్లోకి వెళ్తారు, తర్వాత ఫోర్త్ ప్రాసెస్లోకి వెళ్తారు, లోన్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఆప్షన్లోకి, లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు ఫిలప్ చేశారో పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ వెరిఫికేషను, ఆటోపే, ఇవన్నీ మీకు ఈ 4 ఆప్షన్లో కనిపిస్తుంది. ఆ 4 ఆప్షన్లో పనిచేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు లోన్ అనేది ఆ యొక్క డిస్బర్సింగ్ ఏజెన్సీకి వెళ్ళిపోద్ది అనమాట. వాళ్ళు మీ యొక్క క్రెడిట్ స్కోరు, మీ యొక్క క్యాపబిలిటీ అవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు లోన్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్కి లోన్ అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు లోన్కి ఫోన్పేలో అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీ. మీ యొక్క కెపాసిటీని బట్టి, మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి వాళ్ళు లోన్ అయితే శాంక్షన్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా లోన్ అప్లై చేయాలో. సో ప్రాసెస్ అంతా నేను చెప్పాను, ఎందుకంటే నాకు అవసరం లేదు లోను. సో జస్ట్ మీకు ఎలా వెళ్ళాలి అనే ఆ మార్గాన్ని మాత్రం మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.